బ్రెయిన్ స్పెల్ అంటే అంజూరు పళ్ళు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఓ రోజు. ఐ వాంట్ ఫ్రూట్స్ అన్నాడు. అంటే చెట్టు చెప్పింది, సీజన్ లేకుండా వచ్చి రీజన్ లేకుండా మాట్లాడారు కదా, ఇప్పుడు ఫ్రూట్స్ ఎలా వస్తాయో అలా పుట్టి అని చెప్పింది. పంతులువా లేక మెంతులు తిని గెంతులేసి ఇంత గేదెవా నాకు అర్థం కావట్లేదు రాదా. నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చేయండి. అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె అని ఉంటుంది చూడండి. అకాలపు పండ్లు, అకాలం అంటే ఇందాక నువ్వు అన్నావు కదా, ఎలా అనగా ఇది అంజూరపు పండ్ల కాలము కాదు అంటే, ఇది పండ్ల కాలం కాదంటే అకాలం, అన్సీజన్. నువ్వు అన్నావు కదా, అన్సీజన్ లో సీజన్ కానప్పుడు వెళ్ళి రీజన్ లేకుండా చెప్పించాడట. అంజూరపు అకాల ముందు కాయు అంజూరపు చెట్ల వలె అంటే అకాలం, అంటే అకాలంలో కూడా అంజూర పండ్లు కాస్తాయంటే నహూము గారు కాస్తాయి అని చెప్తున్నాడు. వాటే బ్రీబా అంటారు, అదే చెప్తున్నాం. మళ్ళీ అకాలము అనగానే లేట్ స్ప్రింగ్ లో వచ్చే ఫిగ్గుతో పోలుస్తూ చెప్తున్నాడు అది అకాలం అని. మెచ్యూర్ ఫిగ్ కాయని కాలం అనగా బ్రీబా కాసే కాలం అని అర్థం. మీరు చాలా జాగ్రత్తగా చదవండి. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు, అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు అని ఉంటది. అంటే అంజూరపు చెట్టు నుంచి ఏం కాస్తాయట? అకాలపు కాయలు కాస్తాయట. దీన్నే అన్సీజన్ అంటారు. అంటే మనకి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4లో కానీ, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 2లో కానీ, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో కానీ, నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో కానీ, మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో కానీ, రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 6 వెర్స్ నెంబర్ 13లో కానీ, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 13, 14లో జరుగుతున్నటువంటి సంఘటన గురించి కానీ, అన్ని చోట్ల కూడా బ్రీబా గురించి, ఫస్ట్ క్రాప్ గురించి, తక్షు గురించి, బఖురోత్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. అకాలము అనగానే అర్థం ఏంటంటే ఎర్లీ స్ప్రింగ్ సీజన్ అని అర్థం అంతే. కాబట్టి రాదా, ఈసారి మాట్లాడేప్పుడు కాస్త లెక్కలన్నీ తెలుసుకొని మాట్లాడు రాదా. నోరుంది కదా నువ్వు వాగావనుకో, ఇప్పుడు బాగానే ఉంటుంది. ప్రతి ఓడికి ఒక సమయం వస్తుంది, ఆ రోజు మేమేం చెయ్యంలే. కొట్టాల్సినప్పుడు పడాల్సినప్పుడు ఖచ్చితంగా దేవుడే వాతలు ఎడతాడు, ఎక్కడెట్టాలో అక్కడ వాతలు ఎడతాడు అనమాట. జాగ్రత్త. అంజూరపు చెట్టు ఎందుకు క్షేపించాలి? అంజూరపు చెట్టుకు పండ్లు వచ్చేటట్టు చేయొచ్చు కదా అన్నాడు. పెద్ద తెలివిగలది, నాలుక బూతుల పాలిక అది. జాగ్రత్తగా ఆలోచించు. ప్రాసలు వచ్చినాయి కదా ఎది పడితే వాగటం కాదు కదా, జాగ్రత్తగా ఆలోచించి వాగు, సరేనా? అక్కడ విషయం ఏంటంటే పండ్లు అనగానే అక్కడ మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి. ఆ కింద మీరు 13వ వచనం చూశారు కదా, ఎందుకు 13లో అంజూరాన్ని చెప్పిస్తున్నాడంటే 15వ వచనంలో ఆయన టెంపుల్లోకి వెళ్ళబోతున్నాడు. అక్కడ అంజూరా చెట్టు అంటే టెంపుల్, ఇజ్రాయేలు జాతి. 13వ వచనంలో అసలు ఏంటి 13వ వచనం భావం అంటే, 14 దాటి 15లోకి వెళ్తే మీకు ఆయన టెంపుల్ని శుద్ధీకరిస్తాడు, అంటే కొరడాలు పెట్టి ఏకి పడేస్తుంటాడు అనమాట. ఆయన ఆ దరువేసే క్రమం గురించి ముందు మాట్లాడుతున్నాడు. అంటే అర్థమైందంటే, ఒరే బాబు ఇప్పుడు నేను జెరూసలేంకి వచ్చా, జెరూసలేం నుంచి టెంపుల్కి వెళ్ళబోతున్నా, ఇప్పుడు నాకు బ్రీబా కనపడాలి. బ్రీబా అంటే ఏంటి? ఇప్పుడు కాకపోతే తర్వాత ఒరిజినల్ ఫ్రూట్ వస్తుంది అని తెలియజేసే ముందస్తు సూచన బ్రీబా అంటే. బ్రీబా అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఫలాలు వస్తాయి అని చెప్పేటందుకు ఉపయోగించే ముందస్తు సూచనా ఫలం ఇది. అంటే ఇప్పుడు మందిరానికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వారి యొక్క నడవడికి, దేవుని ఎదుట వాళ్ళకున్న భయభక్తుల్ని పరిశీలిస్తే ఇది బ్రీబాలాగా చూస్తున్నాడు ఇప్పుడు ఆయన. అంటే ఇప్పుడు నేను మందిరంలోకి వెళ్తాను, మందిరంలోకి వెళ్తే నాకు బ్రీబా కనపడాలి. ఏంటా బ్రీబా? వాళ్ళందరూ భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో, పాపాలను ఒప్పుకుంటూ, పాప కార్యాలకు దూరం జరుగుతూ, దేవుడు చెప్పిన తోరాన్ని ఉన్నది ఉన్నట్టుగా అవలంబిస్తున్నారా లేదా ఇప్పుడు తాను చూడబోతున్నాడు. అది బ్రీబా, అది బ్రీబా. ఈ బ్రీబా ఫ్రూట్ వాళ్ళలో నాకు కనపడింది అనుకో, నేను వదిలేస్తా, నీ శపించను. సర్లే బ్రీబా కనపడింది కదా అంటే కొద్దిగైనా మారు మనసు కనపడింది కదా, కొద్దిగా బ్రీబా అంటే కొద్దిగా మారు మనసు కనపడింది కదా, సరే ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం, ఆ నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక అవకాశం ఇద్దాం అని బ్రీబా అనే ఒక ఫలం గురించి ఆయన అక్కడ వెతుకుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బ్రీబా కనపడలా. బ్రీబా కనపడలేదు అని అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ మెచ్యూర్ ఫిగ్ రాదని అర్థం. అంటే ఇప్పుడు మందిరంలోకి వెళ్ళాడు ఆయన, వాళ్ళలో ఒక్కళ్ళలో కూడా పాప భీతి కనపడట్లా. అంటే అర్థం ఏంటంటే ఈ సన్నాసులు ఎప్పటికీ మారరు, వీళ్ళలో మారు మనస్సుకు తగిన ఫలము రాదు అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చెట్టును శపించినట్లుగా మందిరాన్ని శపిస్తున్నాడు. ఆ శాపమే 70 ADలో మీరు ఏ మందిరంలో అయితే బ్రీబా అనే ఫలాలను మీరు ఇవ్వలేదు కాబట్టి ఆ మందిరాన్ని ధ్వంసం చేయబోతున్నాను నేను 70 ADలో. చెట్టు శపించడం అంటే అర్థం ఏంటి అనుకున్నారు? ఆ చెట్టే ఇక్కడ టెంపుల్, చెట్లో బ్రీబా కనపడినందుకు దాని ఆకులు ఉన్నాయి. ఆకులంటే మొండి బారింది కాదు, ఆకులైతే దట్టంగా ఫుల్గా ఉన్నాయి, అన్ని ఫుల్గా ఉన్నాయి. అలానే మందిరంలో జనాలు కూడా ఫుల్గా కిక్కిరిసిపోయి ఉన్నారు, తొక్కెసలాట్లా జరిగేంతగా ఉన్నారన్నమాట టెంపుల్లో కూడా జనాలు. అంటే ఆకులు సమృద్ధిగా ఉన్నాయంటే జనాలు మాత్రం సమృద్ధిగానే ఉన్నారు, కానీ బ్రీబా లేదు. అంటే ఇలా బతుకుల్లో కనీస ముందస్తు సూచనకు సంబంధించిన మారు మనసు కూడా లేదు.
కాబట్టి చెట్టు శపించాడు అంటే టెంపుల్ శపించాడు. అనగా 70 ADలో ఆ టెంపుల్ డిస్ట్రక్షన్ అయిపోద్ది చెట్టు. అందుకని 21వ వచనంలో పేతురు అంటాడు, ప్రభు నువ్వు శపించినటువంటి చెట్టు పాడైపోయిందని. అంటే 70 ADలో ఈ అంజూరపు చెట్టు లాంటి ఈ టెంపుల్ కూడా ఎండిపోయి రోమియోల చేతిలో పాడైపోబోతుంది అని అర్థం అక్కడ. ఇది టెంపుల్ డిస్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఒక సింబాలికల్ యాక్షన్. ఇది నీలాంటి బుర్ర తక్కువ వాడికి అది అట్లా అర్థమైద్ది. కాదు బాటనీ చదువుకొని సత్తే చెప్పావు కదా వానాకాలం చదువులని. వానాకాలం చదువు వానాకాలం చదువులు కాకుండా మంచిగా చదువుకొని కాస్త మంచిగా బాటనీ అయినా చదువుకొని సచ్చుంటే అప్పుడు అర్థమైంది, ఆహా బ్రిబా అనేది ఒకటి ఉంటుందా, ఫిగ్ అనేది ఇంకోటి ఒకటి ఏడ్చిందా, ఈ రెండు వేరు వేరా, ఇది ఎర్లీ స్ప్రింగ్ లో వచ్చిద్దా, ఇది లేట్ స్ప్రింగ్ లో వచ్చిద్దా, యేసుప్రభు వెళ్ళింది ఎర్లీ స్ప్రింగ్ లో బ్రిబా కోసం వెళ్ళాడా, మెచ్యూర్ ఫిగ్ కోసం కాదా అని అర్థమై సచ్చేది. నీ వానాకాలం చదువులతో నానా సొల్లు వాగి మాకు పెడతావు ఈ తంట.